రాజధాని ఫైల్ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి, నటీనటులకి, సాంకేతిక సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నిర్మించడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలని 10 మందికి చూపించాలి. ఒక సోషల్ మీడియాలో మాత్రం వస్తుంది, నేషనల్ మీడియాలో లేదు. ఎక్కడ కూడా ఆ ఇబ్బంది, రైతులకు కలగజేసినటువంటి ఇబ్బందిని దేశవ్యాప్తంగా తెలియచేయాలి అంటే ఒక సినిమా మాధ్యమం మాత్రమే వీలవుతుంది అనే ఒక ఉద్దేశంతో, ఇది 29 గ్రామాల సమస్య కాదు. ఇది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎంత కష్టమో చాలా మెగా ప్రాజెక్ట్స్లో, ఎన్నో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటిది ఒక రక్తపు చుక్క చిందించకుండా ఇన్ని వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇస్తే, వాళ్ళని హేళనకు గురి చేస్తూ, వాళ్ళ మీద అరాచకాలు పాల్పడుతూ, ఎన్నో దాష్టికాలు చేస్తున్నటువంటి ఈ తుగ్లక్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో నా వంతుగా నేను ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నాను. అయితే ఈ సినిమా నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాం. 3 గంటల సేపు ఓపికగా కథ విన్నారు. విన్న తర్వాత ఒక తండ్రి, ఒక కుటుంబ పెద్ద ఏ విధంగా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అయ్యారు. ఆయన పొలిటీషియన్గా రియాక్ట్ అవ్వాలి. కష్టపడి సంపాదించుకున్నావు, దుర్మార్గుడు సినిమా రిలీజ్ అవనిస్తాడా, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అని అన్నారు. ఇదే ఇంకొక రాజకీయ నాయకుడు అయితే, మాకు ఉపయోగపడే సినిమా తీస్తున్నావా, ఏళ్ళు తీ, ఇంకా ఖర్చు పెట్టు అని వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయన అలా చేయలే. సో ఆయనలో నచ్చే విషయం అదొకటే. సో ఆయనకి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రైతులకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశం కేవలం ఏదో డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ చేయొచ్చు, కానీ ఒక సందేశాత్మక చిత్రం, ఒక రైతులు పడే వ్యధ, రైతులు చేసిన త్యాగం, ఇవన్నీ, ఒక దుర్మార్గుడి పరిపాలన ఎలా ఉంటుందో ఇవన్నీ చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్, మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కాకపోతే సినిమా రిలీజ్ రోజు ఉదయం నుంచి మొదలైంది మాకు టెన్షన్. సినిమా ఫస్ట్ షో, మార్నింగ్ షో స్టార్ట్ అయింది. వెంటనే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు. స్టే తెచ్చిన మరో నిమిషం రెవెన్యూ యంత్రాంగం మొత్తం సినిమా హాల్కి వెళ్ళిపోయారు. సినిమా హాల్లో ఉన్న వాళ్ళని బలవంతాన బయటికి తరలించి, ఎంత రెసిస్టెన్స్ ఇచ్చినా సరే సినిమా చూడనివ్వం, ఆపేయాల్సిందే అన్నారు. కొన్ని సినిమా హాల్లో అయితే చాలా వాటిలో సినిమాలు కూడా అసలు స్క్రీన్ చేయని వాళ్ళ సినిమా థియేటర్స్ ఓనర్స్ని బెదిరించారు. మరుసటి రోజుకి థ్యాంక్స్ టు మా లీగల్ టీం, ఉన్న మురళీధర్, శ్రవణ్, వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి స్టే వెకేట్ చేయించారు. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, సినిమా ఆగిపోయిందని. అయితే కొంతమంది తెలుగుదేశం నాయకులు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ సినిమాని ఆడించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు జరిగింది ఏంటంటే, అప్పటికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి చాలామంది బాధ్యత భుజాన్ని ఎత్తుకోలేదు. సామాన్య పౌరులు, సామాజికంగా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఈ సినిమాని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో చాలా చోట్ల ముసలివాళ్ళు కూడా, నాకు ఈ మధ్య ఒక చోట ఒక 90 ఏళ్ళు పెద్ద ఆయన కలిశారు. రాజధాని ఫైల్స్ ప్రొడ్యూసర్, నేను 40 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం, మీ సినిమా కోసం వెళ్ళాను, చాలా బాగా తీసావు బాబు అని. సో ఇటువంటి ఒక సంతృప్తి అయితే మిగిలింది. ఒక మంచి సందేశాత్మక చిత్రం తీసాము. ఈ చిత్రం మూలంగా ఏదో చంద్రుడికి నూలుపోగు అన్నట్టు, లేకపోతే ఉడతా భక్తిగా ఈ రాష్ట్రానికి ఒక చీడపీడ వదిలించటానికి మేము ఉపయోగపడ్డామనే ఒక సంతృప్తితో ఈ సినిమా చూసినప్పుడల్లా, ఈ సినిమాని తలుచుకున్నప్పుడల్లా మాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఆదరించిన అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.